వలన చాలా బాగున్నాము. ఈరోజు బంగాళాదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బంగాళాదుంపలు కడిగి చెక్కుని ముక్కలు కోసి నీళ్ళలో కడిగి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుని పక్కన వాడేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి వేడెక్కాక ఆయిల్ పోసి పల్లీలు వేసి పచ్చి శనగపప్పు వేసి వేగాక మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి వేగాక కరివేపాకు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక పచ్చిమిర్చి వేసి వేపాలి. అవి వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి బాగా వేపాలి. తర్వాత కారం పసుపు సాల్ట్ వేసి కలుపుతూ వేపాలి. తరువాత కడిగిన కొత్తిమీర వేసి బాగా వేపాలి. మధ్య మధ్యలో కలుపుతూ బంగాళాదుంపల రంగు మారే వరకు క్రిస్పీ అయ్యే వరకు వేయించాలి. అంతే, టేస్టీగా ఉండే రైస్తో పాటు దోశ పూరికి కూడా సరిపోయే బంగాళాదుంప ఫ్రై రెడీ. చిన్న మాట, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఈ వచనము 2 విషయాల గురించి చెబుతుంది. 1 పగ, 2 ప్రేమ. పగ ఉన్న చోట కలహాలు మొదలవుతాయి, మాటలతో గాయాలు వస్తాయి, కుటుంబాలలో అసంతృప్తి పెరుగుతుంది, స్నేహాలు విరిగిపోతాయి. పగ మనసును విషపూరితం చేస్తుంది, దాంతో మనము మరియు చుట్టూ ఉన్న వారికి మనశ్శాంతి ఉండదు. ప్రేమ తప్పులను క్షమిస్తుంది, శాంతిని ఇస్తుంది, సంబంధాలను కాపాడుతుంది, దేవుని స్వభావం ప్రతిబింబిస్తుంది. ప్రేమ ఉన్న చోట శాంతి, ఐక్యత, ఆనందము, దేవుని ఆశీర్వాదము ఉంటుంది. పగ కాదు, ప్రేమను ఎంచుకోవాలి.